ఈ వీడియోలో క్రమభిన్నాలు మరియు అపక్రమ భిన్నాలు గురించి నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఏదైనా భిన్నంలో డివైడెడ్ బై గుర్తుకి పైన ఉండే విలువను లవం అని మరియు కింద ఉండే గుర్తును హారం అని అంటారు. ముందుగా క్రమభిన్నం మరియు అపక్రమ భిన్నం అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా భిన్నంలో లవం కన్నా హారం విలువ ఎక్కువ ఉంటే దానిని క్రమభిన్నం అంటారు. అంటే లవం లెస్ దెన్ హారం అయితే క్రమభిన్నం అవుతుంది. కొన్ని ఉదాహరణలు చూడండి. ఇక్కడ లవం కన్నా హారం విలువ ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇది క్రమభిన్నం అవుతుంది. అలాగే 3/4 ఇది కూడా క్రమభిన్నం అవుతుంది. అలాగే 5/8 హారం విలువ లవం కన్నా ఎక్కువ ఉంది, కాబట్టి ఇది కూడా క్రమభిన్నం అవుతుంది. ఈ 3 ఉదాహరణలు గమనిస్తే మీకు ఓ విషయం అర్థమవుతుంది. క్రమభిన్నంలో ప్రతి విలువ ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి కన్నా చిన్నదైన ఏ భిన్నమైనా క్రమభిన్నం అవుతుంది అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అపక్రమ భిన్నం చూద్దాం. హారం కన్నా లవం ఎక్కువ లేదా సమానంగా ఉంటే దానిని అపక్రమ భిన్నం అంటారు. అంటే లవం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హారం అయితే అది అపక్రమ భిన్నం అవుతుంది. కొన్ని ఉదాహరణలు చూడండి. 3/2 ఇక్కడ లవం విలువ హారం విలువ కన్నా ఎక్కువగా ఉంది, కాబట్టి ఇది అపక్రమ భిన్నం అవుతుంది. అలాగే 7/3 ఇక్కడ కూడా లవం విలువ హారం విలువ కన్నా పెద్దగా ఉంది, కాబట్టి ఇది కూడా అపక్రమ భిన్నం అవుతుంది. అలాగే 9/9 ఇది చూడండి. ఇక్కడ లవం మరియు హారం రెండు విలువలు సమానంగా ఉన్నాయి. అయితే ఇదేమవుతుంది? ఇచ్చిన నిర్వచనం చూడండి. హారం కన్నా లవం ఎక్కువ లేదా సమానంగా ఉండాలి. అంటే లవం హారం సమానంగా ఉన్న అపక్రమ భిన్నమే అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? అపక్రమ భిన్నం విలువ ఎప్పుడు ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 15/8 అనే భిన్నం క్రమభిన్నమా లేదా అపక్రమ భిన్నమా? గుర్తించండి. 15/8 ఈ భిన్నంలో 15 అనేది లవం అవుతుంది. అలాగే 8 అనేది హారం అవుతుంది. మనం ఇప్పుడే నేర్చుకున్నాం. లవం లెస్ దెన్ హారం అయితే క్రమభిన్నం అవుతుంది. అలాగే లవం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హారం అయితే అపక్రమ భిన్నం అవుతుంది. ఇక్కడ లవం ఎంత? 15, హారం 8. 15 అనేది 8 కన్నా చిన్నదా పెద్దదా? పెద్దది. అంటే ఇక్కడ హారం కన్నా లవం పెద్దగా ఉంది, కాబట్టి ఇది అపక్రమ భిన్నం అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? క్రమభిన్నాలు మరియు అపక్రమ భిన్నాల గురించి నేర్చుకున్నాం.